మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. మరి ఈ రోజు నాడు శని వక్ర త్యాగం చేయడం జరుగుతుంది, అంటే వక్రగతి. ఈ యొక్క 2024 జూన్ 29 నుండి అదేవిధంగా జూన్ 29 రోజు నుండి 139 రోజులు కూడా ఈ యొక్క శని గ్రహము కుంభంలో నుండి మకర రాశిలోకి చూడడం జరుగుతున్నది. మరి ఈ యొక్క నవంబర్ 15 వరకు కూడా శని వక్ర దృష్టి చేత వాస్తవానికి కర్కాటక రాశి వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా మిథున రాశి వారికి అష్టమ శని పోయింది. మరి మిథున రాశి వారికి మరలా ఈ యొక్క 100 రోజులు కొంత ఇబ్బందికరము. ఇంకా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి మరలా చూసుకున్నట్టయితే తులారాశి వారికి, ధనస్సు రాశి వారికి, ఈ యొక్క మకర రాశి, కుంభరాశి, మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమై సుమారుగా ఇంకా 2.5 సంవత్సరాలు గడవలేదు. ఇప్పుడు ఈ యొక్క శనేశ్వరుడు కుంభం నుండి వక్రం, అంటే మీకు 11వ దృష్టిలో మీనరాశి వారికి 11వ దృష్టిలో శని భగవానుడు ఉండడం చేత అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా లాభాలు, అంటే ఇంక్రిమెంట్స్ కావచ్చును, లేదా ఏదైనా వ్యాపారస్తులకు చక్కటి లాభాలు కావచ్చును, లేదా ఈ యొక్క మిథున రాశి వారికి మళ్ళా కూడా ఎప్పుడో చేసుకున్నటువంటి కర్మ, గత 2021-22లో చేసుకున్నటువంటి కర్మానుసారంగా ఇప్పుడు మరలా ఒక 100 రోజులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో, వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, వివాహం జరగటం లేదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి. కొంత ఈ యొక్క వృశ్చిక రాశి వారికైతే అర్ధాష్టమ శని దోషము నుండి ఈ 100 రోజులు పండుగ వాతావరణం వీరికి చాలా బాగుండబోతూ ఉన్నది. ఏవైతే పనులు అనుకున్నారో అనుకున్నటువంటి విధంగా ఇప్పుడు ఈ సమయంలో ఈ 100 రోజుల్లో మీకు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మెయిన్ ఏమిటి అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి రాశి మకర రాశి, అదేవిధంగా కుంభరాశి వారికి మాత్రము ఖచ్చితంగా కూడా వివాహము సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి కోసమే శని భగవానుడు వక్ర చూపుతో మీ 12వ స్థానాన్ని చూస్తున్నాడు. విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారికి వీసా ప్రాబ్లమ్స్ కావచ్చును, మరొకటి ఏదైనా, లేదా ఇక్కడి నుండి అటు వెళ్ళాలి అనుకున్నా కూడా వారికి 100 రోజులలో పని అయ్యేటువంటి పరిస్థితి. ఇంకా మకర రాశి వారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వచ్చే ప్రమాదం ఉంది. మరి ధనస్సు రాశి వారికి ద్వితీయ స్థానము దృష్టి శని భగవానుని యొక్క చూపు పడడం చేత రావాల్సిన ధనము ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక ఈ నెలలో తప్పకుండా చేతికి వస్తుంది అనుకునేటువంటి ధనము 100 రోజుల తర్వాతనే మీకు చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది. లేదా మీ జాతకంలో శని భగవానుడు మంచి స్థానంలో ఉన్నట్టయితే చెప్పలేం, మిరాకిల్ కూడా జరగవచ్చును. విన్నారా? ఏదో ల్యాండ్ స్టీలింగ్ విషయంలో కానీ, లేదా ఒక ప్రాపర్టీ విషయంలో కానీ ₹1 కలిసి రావచ్చును. విన్నారా? ఇంకా
తులారాశి వారికి పంచమ దృష్టి పడడం చేత మరి కొంత తులారాశి వారికి సంతానానికి సంబంధించినటువంటి బలము ఈ యొక్క 100 రోజులలో ఉండబోతూ ఉన్నది. రెండవది, సంతానము కొంత మీ మాట వినదు అని చెప్పుకోవచ్చును. ఇక సింహరాశి వారికి గత కొన్ని రోజుల నుండి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవి అని అనుకునేటువంటి వారికి, శత్రువులు ఎక్కువగా అయ్యారు అని అనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా ఇప్పుడు ఈ యొక్క శని యొక్క వక్ర దృష్టి చేత ఈ 100 రోజులలో వీరికి చాలా బాగా ఉండబోతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటయ్యా అంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని మూలకంగా ఎన్నో కష్టాలు ఎదురుపడేటువంటి పరిస్థితులు కనుక తప్పకుండా ఈ 100 రోజులలో వీరికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అనుకున్నా కూడా ఇప్పుడు అన్యోన్యంగా ఉండేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారు. ఇక మిథున రాశి వారికి మీకు అష్టమ శని పోయింది, 9వ స్థానానికి యొక్క శని భగవానుడు రావడం చేత మరలా ఇప్పుడు అష్టమ దృష్టి యొక్క శని భగవానుడి యొక్క చూపు ఉండడం చేత మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా ఆచితూచి చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే గత 3-4 నెలలలో మీరేమైతే దాచిపెట్టారో విషయాలు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా ఆచితూచి చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే గత 3-4 నెలలలో మీరేమైతే దాచిపెట్టారో విషయాలు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే పొంచి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక వృషభ రాశి వారికి కూడా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వృషభ రాశి వారి యొక్క తండ్రికి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి జాబ్లో చేంజింగ్స్ కానీ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక క్లారిటీగా శని భగవానుడు మీకు విజయాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. బంపర్ ఆఫర్స్ అంటే మేషరాశి వారికే ఉన్నాయి. ఎందుకు అంటే రేపటి కాలంలో మీరు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవన్నీ బంపర్ ఆఫర్స్ కింద భావన చేసుకొని మీరు ఎంజాయ్ చేయకుండా రేపు రాబోయే ఈ ఏలినాటి శనిని మీరు ఎట్లా దీన్ని మన విజయంగా తీసుకోవాలి, లేదా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఇప్పటి నుండే ధార్మిక ప్రయత్నాలు కానీ ధర్మంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితం ఉంటుంది. అన్నరా అందరికీ ఒకటే విషయము, రావి చెట్టు వద్ద ప్రదోష కాలంలో ఆవ నూనెతో మట్టి పాత్రలో 3 వత్తులు వేసి దీపారాధన చేసుకోండి. ప్రతి శనివారం కూడా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రాశి గురించి కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తా, ఎవరెవరికి ఎట్లా ఉండబోతుంది అని. ఓకేనా? మహాదేవ శ్రీమాత్రే నమః.